ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని ద్వారా కలిగింది ఏదైతే ఉంటుందో దానిని హృదయంలో ఉంచుకున్నటువంటి వారికి మాత్రమే ఆదరణ కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, బలపరచబడతారు, భౌతికంగా ఆత్మీయంగా బలపరచబడతారు. ఇక అంతకు మించి వేరే రకంగా 4 కాదు 40 రకాలుగా ఆలోచన చేస్తే వచ్చే ఉపయోగం ఏమీ లేకపోగా సమయం అంతా కూడా లోకానికి అనవసరమైనటువంటి వాటికి అవకాశం ఇచ్చి జీవితము ఇటు ఆలోచన ఏమవుతుందంటే చెడిపోతుంది. ఆయన ద్వారా కలిగింది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకి ఆదరణ తీసుకొస్తుంది మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో. దేవుని చేత ఏర్పరచబడినటువంటి శిష్యులు ఒక పక్క ఆ అధికారుల చేత, పెద్ద మనుషులు అని పిలువబడేటువంటి వారి చేత చిత్రహింసలు పెట్టబడతా ఆదరణ కలిగి దేవునిలో ఫలిస్తా ఉన్నారు. నాకు తెలిసిన పెద్ద మనిషి ఉన్నాడు, తీసుకొచ్చి మాట్లాడిద్దాం, వీళ్ళు ఎప్పుడన్నా ఉంటారేమో, ఇట్లాగా పోతే ఏమీ వరకదు, ఉపయోగం ఏమీ ఉండదు. మనకు తెలిసిన పెద్ద మనిషి దేవుడు ఒక్కడే, ఆయనకి మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఆమె దేవుని నామమునకు స్తోత్రము కలుగును కాక, ఆయనకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఆయనకి ఇచ్చినటువంటి అవకాశము ఆయన ఏం చేస్తాడంటే మనకి బలాన్ని తెచ్చేటట్లుగా పరిస్థితులను పుట్టిస్తాడు. పరిస్థితులను ఆయన ఏం చేస్తాడంటే పుట్టిస్తాడు. దేవుని చేత పిలువబడినటువంటి వారందరికీ ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా అవసరమయ్యినది. ఇవే ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని చేత పిలువబడిన వారికి ప్రాముఖ్యమైనవి. మీరు ఒకసారి చూడండి, మనం ఉన్న పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీరు శ్రమ పెట్టబడతా ఉన్నారు, లోకస్తుల చేత శ్రమ పెట్టబడతా ఉన్నారు. ఎవరు వద్దకు పోతే శ్రమలో నుంచి బయటపడతారు? ఎవరు వద్దకు పోతే? ఒకప్పుడు అట్లాగా తిరిగే ఆ అయ్య దగ్గరికి, ఆ అమ్మ దగ్గరికి తిరిగే ఇక మనకి ఇక్కడ ఏమి జరగదు, ఏమి జరగదని తెలిసే కదా దేవుని వద్దకు వచ్చింది. మరలా అక్కడికే పోతే అవమానం తప్పించి మరొకటి ఏది కూడా ఉండదు. వాళ్ళు ఏమంటారంటే కాదని అక్కడికి పోను కదా అని అంటారు. అవసరమా? కాబట్టి దేవుని వాక్యము చేత పట్టుకున్న వారు చేసిన పని ఏదో లేఖనంలో నుంచి చూద్దాము. మనకు అవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ. దేవుని ప్రజలమని పిలువబడుతున్నటువంటి అందరికీ కూడా ఏ పరిస్థితి అయినా సరే, ఏ సందర్భంలో అయినా సరే ఆయన ద్వారా కలిగింది మాత్రమే మనకేం చేస్తుందంటే ఆదరణ తీసుకొస్తుంది. మనము సంతోషించగలిగేంత పరిస్థితి ఆయన ఇచ్చినటువంటి దాంట్లోనే మనకుంది. ఇంకో ఆలోచన చేస్తే మనకే ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకోండి, మరొక ఆలోచన అనేది మన జీవితంలో వద్దే వద్దు. నేనైతే సత్య దూరం. వాళ్ళ దగ్గరికి పోతే మనకేమన్నా జరుగుతుంది, వీళ్ళ దగ్గరికి పోతే మనకేమన్నా ఒరుగుతుంది. ఇటువంటి ఆలోచనలకి ఎంతో అసలు ఆలోచన కూడా నేను చేయను. దేవుని వద్దే కూర్చోవాలా, ఆయన ఇచ్చేటువంటి సమాధానము చేత నింపబడాలా, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకొని సంతోషంతో ఆయన వెంబడే నడవాలి.
అంతకు మించి వాడి దగ్గరికి పోయి వీడి దగ్గరికి పోయి ఆ మోచేతి నుంచి ఎవరన్నా వస్తుందేమో అని చెప్పినని దోషులు బట్టి ఉండటం అనేది దేవుని చేత పిలువబడినటువంటి వారికి ఏ మాత్రం కూడా సరిపడనటువంటి విషయాలు. దేవుని చేత పిలువబడ్డారా? మీకు ఈ పరిస్థితి అనేది రావద్దు, ఆలోచన వద్దు. ఆమె దేవునికి స్తోత్రం. ఆ ఆలోచన మనకు వద్దు, ఎందుకంటే ఆ ఆలోచన మీకు కూడదు అని లేఖనం చెప్తుంది. అటువంటి ఆలోచన మీకు కూడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లేఖనం చదువుతుందా? అపోస్తల కార్యము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసు క్రీస్తును ప్రకటించుచుండిరి. యేసు ప్రభువే అభిషేకించబడినటువంటి యేసే రక్షకుడని ప్రకటన చేస్తా ఉన్నారు. యేసు అనే మాటకి అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అంటే రక్షకుడు. ఈ అభిషేకించబడినటువంటి ఈ రక్షకుడు ఇంటింటను కూడా ఉన్నటువంటి మనుషులను రక్షించటానికి, ప్రతి ఒక్క ఇంటిలో ఉన్నటువంటి మనుషుల్ని రక్షించటానికి ఈయన అభిషేకించబడ్డాడు అని బోధించుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో వీళ్ళ మీదకి వచ్చినటువంటి శ్రమను ఒకసారి మనం చూసినట్లయితే వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే, పోతే వాళ్ళు అవమానిస్తా ఉన్నారా? అయితే ఈ నామమును బట్టి అవమానం పొందుకోవటానికి మనము తీర్మానించబడిన వారు. అంటే దేవుడు తీర్మానించాడు, దేవుని యొక్క చెయ్యి తీర్మానం చేసింది. వీళ్ళు అవమానం పొందటానికి, నిందించబడటానికి, దూషించబడటానికి, తిరిగి సమాధానం చెప్పొద్దు అనే విధంగా దేవుడు మనల్ని తీర్మానించి పెట్టాడు. అందుకే లేఖనంలో 41వ వచనం, ఆ నామము కొరకు హింసను పొందటానికి, అవమానించబడటానికి పాత్రులను ఎంచుకొని వారు అవమానించబడతా దేవుని స్వార్థని, దేవుని పనిలో ముందుకు సాగుతా ఉన్నారు. అదే పరిస్థితి మనకు ఎదురుపడితే వీళ్ళేనా పెద్ద మనుషులు? వీళ్ళేనా తీర్మానించేది? ఈ తీర్మానానికి మరొక సొల్యూషన్, మరొక పరిష్కారం లేదా? మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పద పక్క గల్లీలోకి పోదాం, ఆ కాలనీలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు, తీసుకొద్దాం పద అని అక్కడికి పోయి వాళ్ళ చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి మాట్లాడించేటువంటి పరిస్థితి ఉన్నా సరే, అపోస్తలులు అయినటువంటి శిష్యులకి ఉన్నా సరే, వారి ఆలోచన ఏంది? వారు ఈ నామము కొరకు మేము తీర్మానించబడ్డాం, శ్రమ పెట్టబడటానికి, దూషింపబడటానికి మేము యోగ్యులమని వాళ్ళు భావించి ఆ శ్రమలను, ఆ దూషణలను అంగీకరిస్తా ముందుకు సాగుతా ఉన్నారు. ఒక మనుషుని యొద్దకు పోయి మోచేతి నీళ్ల కొరకు దోసులు పట్టినట్టు లేదు. దేవునికే స్తోత్రం. పరిశుద్ధుడయ్యున్నటువంటి మహనీయునికి మహిమ. ఆమేన్. వారు ఎంచబడినటువంటి వారు అని చెప్పనని దేవుని మీదనే సాగుతా ఉన్నారు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి దేవుని యొక్క బలవంతులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క వాక్య ధ్యానం ఈ రోజున ఏమిటంటే, తుదకు సహోదరులారా సంతోషించుడి. దేవుని యందున్నటువంటి సహోదరులారా, క్రీస్తుని కలిగినటువంటి దేవుని ప్రజలారా సంతోషించండి. అలాగనే ఆదరణ కలిగి ఉండండి. ఆదరణ ఎలా కలుగుతుంది?
ఒకసారి ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. ఈ వచనంలో ఈ రోజు మన దేవుని వాక్య ధ్యానము, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి. చివరగా ఏం చేస్తారంటే మీరు, ఇవన్నీ మనకు ఎదురవుతా ఉన్నాయి, ఇవన్నీ మనకు ఎదురుపడతా ఉన్నాయి. దూషణలు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతా ఉన్నాయి. మీరేం చేస్తారంటే వాటిని బట్టి కుంగిపోవద్దు. మీరు చివరిగా మీకు ఒక విషయం లేఖనం చెప్తా ఉంది, సేవకుడు చెప్తా ఉన్నాడు, వీటన్నిటిని బట్టి మీరు కొంగొద్దు. ఊర్లలో లక్ష్మతనంలో ఉండేది దిమ్మిష అని ఏదో అంటారు. పూర్తి కరెక్ట్ పేరు నాకు అంతగా గుర్తులేదు. దిమ్మిష ఏదో అంటారు. దాన్ని తీసుకొని భూమి మీద కొడతా ఉంటే అణుకుతుంది, అది మట్టి అనకదొక్కేది. అట్లాగా మీరు ఎంతగా అనగదొక్కబడతా ఉన్నా సరే, ఆ దిమ్మిష తీసుకొచ్చి ఆ మట్ట అంతా అనగొట్టాలి అంటారు. ఇనుముతోటి ఉంటుంది, అది బరువు ఉంటుంది. దాంతో వేసి కొడతా ఉంటే ఆ మట్ట అంతా భూమిలోకి అణిగిపోతూ ఉంటుంది, కుంగుతూ ఉంటుంది. అప్పుడు ఆ కింద ఉన్నటువంటి ఖాళీ ఉంటుంది కదా, అదంతా కూడా ఒక దగ్గరకు అయ్యి మొత్తం భూమి అంతా కుంగిపోవాలో అంత కుంగిపోతుంది. అట్లాగే మీరు మిమ్మల్ని ఎంతగా కుంగదీస్తా ఉన్నారో, ఎంతగా మీకు శ్రమ పెడతా ఉన్నారో, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అవి పక్కన పెట్టండి. చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, సేవకుడు చెప్తా ఉన్నాడు, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. దేవునిలో సంతోషించండి, సంపూర్ణులై ఉండండి. ఈ సంపూర్ణత కోట్ల మంది ఉన్నారు భూమి మీద, ఒక్కడికి లేదు, ఒక్కడికి లేదు. సంపూర్ణత ఒక్కడికి లేదు. ఆమేన్. మనకుంది, క్రీస్తు ద్వారా మనకు కలిగింది సంపూర్ణత. సంపూర్ణమై ఉన్నాం మనం అన్ని విషయాల్లో. ఎందుకంటే మనకు ముందు చనిపోతున్నా అని చెప్పిన మనిషి చనిపోయి తిరిగి లేచిండు. ఆ సంపూర్ణుడు ద్వారా మనకి సంపూర్ణత కలిగింది. అన్ని విషయాల్లో మనము ఆత్మ ద్వారా సంపూర్ణతని పొందుకుంటా ఉన్నాం. కాబట్టి సంపూర్ణమై ఉన్నటువంటి మనము దేవుని వాక్యము చేత ఆదరణ కలిగి ఉండాలి. దేవుని వాక్యము చేత ఆదరణ కలిగి ఉండాలి. ఎట్లా కలుగుతుంది ఆదరణ? మీకు దేవుడు ఏ వాగ్దానము చేసిండో, ఆయన పని నిమిత్తము మీరు ఎక్కడైతే నలిగిపోతూ కాలిపోతూ దారి లేక తడువులాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన మిమ్మల్ని పిలిచిండో, ఎప్పుడైతే ఆయన మిమ్మల్ని పిలిచిండో, ఎప్పుడైతే తన పనికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఏర్పాటే మీ ఆదరణ. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఏర్పాటే మీకు ఉన్నటువంటి ఆదరణ. మోషే ఏ మనిషి కూడా పొందుకోలేనంతగా ఉబ్బి తబ్బిబ్బైపోతా ఉంటాడు. అబ్బా అని చెప్పినాను, ఉబ్బి తబ్బిబ్బైపోతా ఉంటాడు. ఒకసారి లేఖనం చదువుకుందాం, మనకి కూడా అవసరం లేఖనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలవనగా అతడు ప్రతిఫలముగా కలుగబోయే బహుమానమునందు దృష్టి ఉంచెను.
ఆ మోషే యొక్క ఉబ్బిపోయేటువంటి సంతోషం ఏంటంటే, నేను వీళ్ళ ద్వారా అంటే భౌతికంగా నాకు వచ్చినటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు కానీ, ఈ ఐశ్వర్యం కానీ, ఈ బిరుదు కానీ, రాజు కొడుకు, ఫరో కుమార్తె యొక్క కొడుకు అని చెప్పుకొని పిలువబడేటువంటి వీటికంటే క్రీస్తు ప్రజలతో అవమాన పాలు కావటం, నిందించబడటం, దూషించబడటం, ఇదే నాకు గొప్ప, ఇదే నా జీవితానికి సార్థకత అని తలంచుకొని దేవుని ప్రజలతో ఉండటము కొరకే, అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ పనిని తుదముట్టించటమే ఆదరణ అనుకొని, అదే నాకు ఆదరణ తీసుకొస్తుంది అనుకొని భౌతికంగా లౌకికంగా వచ్చినటువంటి వాటిని అన్నిటిని కూడా తీసిపక్క పెట్టేసిండు. ఆదరణ కలిగి ఉండండి. దేని చేత అంటే ఆయన మీకు ఏదైతే అనుగ్రహించున్నాడో దాని చేత, అప్పుడు మాత్రమే మీరు ఆదరణ పొందుకుంటారు. మరి దేని వల్ల కూడా మీకు ఆదరణ కలగదు. లోకంలో ఉన్న సంపద అంతా పోగేసిన అనుకోండి, వాళ్ళకి ఇవ్వండిరా, వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళకి ఇప్పించిన అనుకోండి, పోగేసి సంపద అంతా, ఆదరణ రాదు, నెమ్మది అసలే రాదు. సమాధానం అనేది మీరు కళ్ళు మూసుకున్నా సరే మీకు కనపడదు. సంపద ఉంటే సమాధానం కాదు కదా, ఆలోచన కూడా చేయొద్దు. సంపద అనేది కనుక పోగేసుకుంటే సమాధానం అనేది మాత్రం ఉండదు. దేవుడు ఇచ్చినటువంటి సంపదలో సమాధానం ఉంటుంది. మరలా నేను చెప్పేది లోకానుసారంగా కలిగేది కాబట్టి వాటి ద్వారా కలిగేది ఏది ఉండదు. ఆదరణ కలిగి ఉండండి. దేని చేత కలిగి ఉంటారంటే దేవుని వాక్యము చేత, ఆయన మనకు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి, ఆయన మనకు ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి, ఆయన మనకు కలుగు చేసినటువంటి సేవలో మనకు కలిగినటువంటి పనిని బట్టి, ఆయన మనకు పరిచర్యలో ఏదో ఒక బాధ్యత ఇచ్చిండు కదా, దానిని బట్టి ఆదరణ కలిగి దేవునితో నడవండి. అప్పుడు మీరు సంపూర్ణులవుతారు, సంతోషిస్తారు దేవుణ్ణి బట్టి. ఇది తప్పించి ఇక ఏ రకంగా ఆలోచన చేసినా మీకు ఏ ఉపయోగం ఉండదు. ఆమె దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన సత్యవాక్యమును మన హృదయాలలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవపు దాతవయ్యి నా పరలోకపు తండ్రి, అమూల్యమైనటువంటి అపరంజిని పోలినటువంటి మీ పాదముల యొద్ద మనవి చేసుకొని ఉండగా, లోకమందున్నటువంటి సమస్తమును కూడా హృదయంలో కలిగినటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దర్శించి ఆదరణ ఇచ్చే నీ వాక్యము చేత, నీ వాక్యములో ఉన్నటువంటి సంతోషము చేత, నీ మార్గమందు ఉన్నటువంటి సంపూర్ణత చేత నీ ప్రజలను తండ్రి అభిషేకించి, లోకము ద్వారా కలిగేటువంటిది, లోకపు మనుషుల ద్వారా కలిగేటువంటిది ఏది కూడా నీ ప్రజలకు తండ్రి సంపూర్ణతను తీసుకురాదని నీ వాక్యము చేత నీ బిడ్డలకు తెలియపరిచి, అలాగే నీ వాక్యములో ఉన్నటువంటి ఆదరణను, నువ్వు ఇచ్చినటువంటి పరిచర్యలో ఉన్నటువంటి ఆదరణను నీ బిడ్డల మీద కుమ్మరింపచేసి, అధికమైనటువంటి బలమును, అపారమైనటువంటి శక్తిని ఆత్మీయంగా నీ బిడ్డల మీద తండ్రి కుమ్మరింపచేసి నీకు మహిమను తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.